అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2024వ సంవత్సరంలో అక్టోబర్ నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల ఏ రోజులు ఎలా ఉన్నాయి, వివాహానికి కానీ గృహప్రవేశానికి కానీ ప్రతి శుభకార్యానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయి, పంచాంగం ప్రకారం నేను ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలియజేస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎవరికైనా సరే డెలివరీ డేట్స్ కావాలి అంటే ఈ అక్టోబర్ నెలలో నాకు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీకు ఎవరికైనా సరే ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలన్నా సరే వీడియోలో క్లియర్ గా చెప్తానండి. వీడియోని మొత్తం ఫుల్ గా చూడడానికి ప్రయత్నించండి. మనకి ఈ అక్టోబర్ నెలలో అక్టోబర్ 2వ తేదీ వరకు భాద్రపద మాసం అయితే ఉంటుందండి. అక్టోబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ వరకు మనకి ఆశ్వీజ మాసం అయితే ఉంటుంది. ఈ భాద్రపద మాసంలో మనము ఎటువంటి శుభకార్యాలు అయితే చేయడానికి అనుకూలంగా లేదండి. మనకి ఆశ్వీజ మాసంలో వివాహానికి కానీ గృహప్రవేశానికి కానీ ప్రతి శుభకార్యానికి చేసుకోవడానికి ఈ అక్టోబర్ నెల ఆశ్వీజ మాసం అనేది చాలా బాగా ఉంటుందండి. మీకు ఏ రోజులలో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలో నేను తెలియజేస్తాను. ముందుగా అయితే మనము అక్టోబర్ 1వ తేదీన మంగళవారం భాద్రపద మాసం చతుర్దశి తిథి అండి. ఈ రోజు ప్రత్యేకత మాస శివరాత్రి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి, ఓన్లీ దైవ ఆరాధనకు మాత్రమే చాలా మంచి రోజు. తర్వాత అక్టోబర్ 2వ తేదీన బుధవారం అమావాస్య తిథి ఉత్తరా నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత మహాలయ అమావాస్య అండి. ఈ రోజున పితృదేవతలకు పిండ ప్రదానాలు, మన పెద్దవాళ్ళ పూర్వీకులు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకి ఇంట్లో మనం పెట్టుకోవడానికి ఈ రోజున అయితే అనుకూలంగా ఉందండి. ఈ రోజుతో మనకి భాద్రపద మాసం అనేది పూర్తవుతుంది. తర్వాత నుంచి మనకి ఆశ్వీజ మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజు ఓన్లీ దిష్టి తీర్పులు అలాంటి పిండ ప్రదానాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత అక్టోబర్ 3వ తేదీన గురువారం పాడ్యమి తిథి హస్త నక్షత్రం అండి. ఈ రోజు నుంచి మనకి ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచే మనకి దేవీ శరన్నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయండి. ఉదయాన్నే మీరు 8:30 లోపల కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. దేవీ నవరాత్రుల పూజలు ఎలా చేసుకోవాలో మీకు రానున్నటువంటి వీడియోస్ లో అయితే నేను అందిస్తున్నానండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నుంచే మరొక ప్రత్యేకత ఉందండి. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అనేటివి ఈ 3వ తేదీ నుంచే మనకి సరిగ్గా 9 రోజులైతే బ్రహ్మోత్సవాలు అయితే ఉంటాయండి. తర్వాత 4వ తేదీ శుక్రవారం విద్యాతిథి చిత్తా నక్షత్రం అండి. ఈ రోజు మనకి వివాహానికి గృహప్రవేశానికి శంకుస్థాపనలకి గృహ ఆరంభానికి అన్నప్రాసన సీమంతం చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం నూతన వాహన కొనుగోలు నూతన వ్యాపార ప్రారంభం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 4వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. ఎవరికైనా అక్షరాభ్యాసం చేపియాలన్నా ఎవరికైనా సరే తల వెంట్రుకలు తీపియాలన్నా సరే మనకి ఈ 4వ తేదీనైతే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత అక్టోబర్ 5వ తేదీన శనివారం తదియా తిథి స్వాతి నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి వివాహానికి గృహప్రవేశానికి గృహారంభానికి అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 5వ తేదీ కూడా చాలా బాగుందండి. తర్వాత అక్టోబర్ 6వ తేదీన చవితి తిథి ఆదివారం విశాఖ నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి వివాహానికి గృహప్రవేశానికి అన్ని శుభకార్యాలకైతే ఈ రోజులైతే అనుకూలంగా ఉన్నాయండి. తర్వాత అక్టోబర్ 7వ తేదీ సోమవారం చవితి తిథి అనురాధ నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనము అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. ముఖ్యంగా వివాహానికి కానీ గృహప్రవేశానికి కానీ చాలా మంచి టైం అయితే ఉందండి. మనకి అక్టోబర్ నెలలో 4వ తేదీ 5వ తేదీ 6వ తేదీ 7వ తేదీ ఈ 4 రోజులైతే చాలా అనుకూలంగా ఉన్నాయండి. మీరు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలన్నా సరే మీరైతే చేసుకోవచ్చండి. రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయి. తర్వాత అక్టోబర్ 8వ తేదీన పంచమి తిథి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజు అయితే అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్లకి అలాంటి వాటికి మాత్రమే ఈ 8వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత అక్టోబర్ 9వ తేదీ బుధవారం షష్ఠీ తిథి మూల నక్షత్రం అండి. ఈ రోజు చాలా విశేషమైన రోజు అండి. ఎందుకంటే నవరాత్రులలో 7వ రోజు మనకి అమ్మవారు మూల నక్షత్రంలో సరస్వతీదేవి జన్మ నక్షత్రం కాబట్టి అమ్మవారు మనకి సరస్వతీదేవి రూపంలో అలంకరణలో దర్శనమిస్తారండి. ఈ రోజు ప్రత్యేకత సరస్వతీదేవి పూజ. ఈ రోజు మనకి వివాహానికి కానీ గృహప్రవేశానికి కానివ్వండి అన్ని పనులు చేసుకోవడానికి ఈ 9వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత 10వ తేదీ గురువారం సప్తమి తిథి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజైతే మనకి గృహప్రవేశానికి అలానే పెళ్లికైతే శుభముహూర్తాలు అయితే లేవండి. ఈ రోజు ఓన్లీ సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే సద్దుల బతుకమ్మ పండుగ అనేది ఈ రోజున చేసుకుంటారండి. తర్వాత అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం అష్టమి తిథి నవమి తిథి 2 తిథులు అయితే కలిసి ఉంటాయండి. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే దుర్గాష్టమి మహర్నవమి పండుగ శమీ పూజ అండి. చాలా మంది ఈ రోజున మనం శమీ పూజ కూడా చేస్తూ ఉంటామండి. ఈ రోజు మీరు ఎటువంటి శుభముహూర్తాలు అయితే చేసుకోవడానికి అయితే ఉన్నాయండి. అంటే వివాహాలు కానీ గృహప్రవేశాలు కానివ్వండి. ఎందుకంటే ఈ రోజు తిథి బాగుందండి. అందుకని ఈ రోజు మీరు
ఎటువంటి శుభముహూర్తాలు అయితే చేసుకోవడానికి అయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి. ఈ రోజుతో మనకి 9 రోజులు నవరాత్రులు అయితే పూర్తవుతాయండి. తర్వాత రోజు మనము నవరాత్రులు 10వ రోజు విజయదశమి పండుగనైతే జరుపుకుంటాము. అంటే మనం అక్టోబర్ 12వ తేదీ శనివారం రోజున దశమి తిథి శ్రవణ నక్షత్రం అండి. ఈ రోజు నక్షత్రం చాలా మంచిదండి. ఈ రోజు కూడా మనము ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉందండి. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే విజయదశమి పండుగ అండి. అలానే శమీ పూజ, అపరాజితా దేవి పూజలు అనేటివి చేస్తూ ఉంటారండి. అంటే ఆయుధం పూజ అలాంటివన్నీ కూడా మీరు ఈ రోజునైతే చేసుకోవచ్చండి. ఈ రోజు అన్ని శుభకార్యాలకైతే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. వివాహానికి కానీ, గృహప్రవేశానికి కానివ్వండి, అన్నప్రాసన, సీమంతం, అక్షరాభ్యాసం, తలనీలాలు తీసుకోవడము, ఇలా ప్రతి వాటికి కూడా ఈ 12వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత అక్టోబర్ 13వ తేదీ ఆదివారం ఏకాదశి తిథి ధనిష్ట నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత మతత్రయ ఏకాదశి అండి. ఈ రోజు కూడా మనకి వివాహానికి, గృహప్రవేశానికి, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత మనం అక్టోబర్ 14వ తేదీన సోమవారం ద్వాదశి తిథి శతభిష నక్షత్రం అండి. ఈ రోజైతే మనకి పెళ్లికైతే ముహూర్తాలు అయితే లేవండి. కానీ గృహప్రవేశానికి, గృహారంభానికి, మిగతా శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 14వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత అక్టోబర్ 15వ తేదీ మంగళవారం త్రయోదశి తిథి పూర్వభద్ర నక్షత్రం అండి. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత శుభ సమయాలు అయితే లేవు. అక్టోబర్ 16వ తేదీన బుధవారం చతుర్దశి తిథి ఉత్తరాభద్ర నక్షత్రం అండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. అంటే మనం ఈ రోజు వివాహాలకు కానీ, గృహప్రవేశాలకు కానివ్వండి, అన్నిటికీ మనకి శుభ ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత అక్టోబర్ 17వ తేదీన గురువారం పౌర్ణమి తిథి రేవతి నక్షత్రం అండి. ఈ రోజు చాలా మంచి రోజు అండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి, వివాహానికి కానివ్వండి, గృహప్రవేశానికి కానివ్వండి, అన్నిటికీ మనకి ఈ రోజున ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే గౌరీ పూర్ణిమ, అలానే కుజాగర పూర్ణిమ అండి. ఈ రోజున పౌర్ణమి వ్రతాన్ని అయితే ఆచరిస్తారండి. సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి కూడా ఈ 17వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత 18వ తేదీ శుక్రవారం పాడ్యమి తిథి అశ్విని నక్షత్రం అండి. ఈ రోజు అయితే అంత మంచి రోజు అయితే కాదండి. మీరు చిన్న చిన్న పనులు చేసుకోవడానికైతే ఈ రోజైతే అనుకూలంగా ఉంది. తర్వాత 19వ తేదీ శనివారం విద్యా తిథి భరణి నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే అట్ల తద్ది పండుగ అండి. ఈ రోజున చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత అక్టోబర్ 20వ తేదీన ఆదివారం తదియా తిథి కృత్తికా నక్షత్రం అండి. మనకి తదియా తిథి ఉదయం 11 గంటల వరకే ఉంటుందండి. తదుపరి మనకి చవితి తిథి వచ్చేస్తుంది. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరిస్తామండి. సంకటహార చతుర్థి వ్రతం రోజున ముడుపు కట్టిన దగ్గర నుంచి సాయంత్రం చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు ఎటువంటి నియమాలు పాటించాలి అన్నీ కూడా నేను మన ఛానల్లో రానున్నటువంటి వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తర్వాత అక్టోబర్ 21వ తేదీన సోమవారం చవితి తిథి రోహిణి నక్షత్రం అండి. ఈ రోజైతే మనకి వివాహానికైతే ముహూర్తాలు అయితే లేవండి. గృహప్రవేశానికి, గృహారంభానికి, గృహ శంకుస్థాపనకి, అన్నప్రాసన, సీమంతం వీటికి మాత్రమే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత అక్టోబర్ 22వ తేదీన మంగళవారం పంచమి తిథి మృగశిర నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్లకు మాత్రమే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత అక్టోబర్ 23వ తేదీన షష్ఠీ తిథి బుధవారం ఆద్రా నక్షత్రం అండి. ఈ రోజు మనకి వివాహానికి, గృహప్రవేశానికి, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 23వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత అక్టోబర్ 24వ తేదీ గురువారం సప్తమి తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజైతే మనకి వివాహానికైతే ముహూర్తాలు అయితే లేవండి. కానీ గృహప్రవేశానికి, గృహ శంకుస్థాపనకి, గృహారంభానికి, అన్నప్రాసన, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, అక్షరాభ్యాసం, ప్రతి శుభకార్యం చేసుకోవడానికి ఈ 24వ తేదీ అయితే అంత అనుకూలంగా లేదండి. తర్వాత అక్టోబర్ 25వ తేదీన శుక్రవారం అష్టమి తిథి పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజైతే మనకి వివాహానికైతే ముహూర్తాలు లేవండి. గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి వీటికి మాత్రమే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మనకి 24, 25 ఈ 2 రోజుల్లో అయితే వివాహానికైతే ముహూర్తాలు అయితే లేవండి. తర్వాత అక్టోబర్ 26వ తేదీన శనివారం నవమి తిథి ఆశ్లేష నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజేనండి. మనకి ఈ రోజుని మనకి ఆశ్లేష నక్షత్రంలో మనకి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మీరు కానీ ఒకవేళ మీరు ఈ నవమి తిథి కాకుండా నక్షత్రాన్ని బట్టి చేసుకోవాలి అని అనుకుంటే ఈ రోజున మీరు ఎటువంటి శుభకార్యమైనా చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. తర్వాత అక్టోబర్ 27వ తేదీన ఆదివారం దశమి తిథి మఖా నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు వివాహానికి, గృహప్రవేశానికి, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 27వ తేదీ అనుకూలంగా ఉందండి. చాలా మంచి రోజు అండి. తర్వాత అక్టోబర్ 28వ తేదీన ఏకాదశి తిథి పుబ్బ నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మతత్రయ ఏకాదశి. ఈ రోజున పెళ్లి చూపులు కానీ, నిశ్చితార్థాలు కానీ, వాహన ప్రారంభం అలాంటివి చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. వివాహాలకి, గృహప్రవేశానికి మాత్రం ముహూర్తాలు అయితే లేవండి. తర్వాత 29వ తేదీన
మంగళవారం, ద్వాదశి తిథి, ఉత్తర నక్షత్రం అండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే ఈ 29వ తేదీ అయితే అనుకూలంగా ఉంది. తర్వాత మనకి అక్టోబర్ 30వ తేదీ త్రయోదశి తిథి అండి. మనకి త్రయోదశి తిథి వచ్చేసి ఈ రోజు ప్రత్యేకత ధనత్రయోదశి అండి. ఈ రోజున లక్ష్మీ కుబేరుని కనుక పూజ చేస్తే ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదు అని చెప్తారండి. మనము దీపావళిని 5 రోజుల పండుగగా చెప్తాం కదండి. ధనత్రయోదశి పండుగ, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, భగని హస్త భోజనం. ఈ 5 రోజులలో అయితే మొదటి రోజు ధనత్రయోదశి వచ్చేసి మనకి ఈ అక్టోబర్ నెలలో 30వ తేదీ అయితే వచ్చిందండి. ఈ రోజైతే మనము వివాహానికి కానీ గృహప్రవేశానికి ఇలాంటి వాటికైతే మనకి శుభముహూర్తాలు అయితే లేవండి. కానీ లక్ష్మీదేవి పూజ చేసుకోవడానికైతే మనము ఈ దైవ ఆరాధన చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. తర్వాత 31వ తేదీ గురువారం అండి. ఈ రోజు మనకి చతుర్దశి తిథి ఉదయం వరకు అయితే ఉంటుందండి. మనకి రాత్రి సమయంలో అమావాస్య ఉంటుంది కాబట్టి మనకి దీపావళి ప్లస్ నరక చతుర్దశి ఈ 2 రోజులు కూడా మనకి ఈ 31వ తేదీ వచ్చిందండి. మనకి దీపావళి పండుగ అంటే అమావాస్య తిథి ఎప్పుడైతే రాత్రి సమయంలో ఉంటుందో ఆ రోజున చేసుకుంటాం కాబట్టి 31వ తేదీన రాత్రి మనకి అమావాస్య తిథి ఉందండి. అంటే ఎవరైనా సరే కేదార నోములు కానివ్వండి, లేదా మీరు లక్ష్మీదేవి పూజ చేయాలి అనుకున్న వాళ్ళు అర్ధరాత్రి లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజ చేస్తారండి. వాళ్ళందరూ కూడా మీరు ఈ 31వ తేదీని కనుక మీరు పూజ చేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుందండి. తర్వాత నుంచి మనకి నవంబర్ 1 మనకి అమావాస్య తిథి ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా మనం దీపావళి పండుగ ఉదయం టైంలో అయితే మనకి అమావాస్య ఉంది కాబట్టి ఆ రోజు పూజ చేసుకోవచ్చు. తర్వాత నవంబర్ నెలలో మనకి కార్తీక మాసం ప్రారంభం అవుతుందండి. మరి తర్వాత వీడియోలో నేను ఆ నెల గురించి మొత్తం క్లియర్ గా తెలియజేస్తాను. ఇది వచ్చేసి మనకి అక్టోబర్ నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏ రోజులలో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందో క్లియర్ గా తెలియజేశానండి. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడింది అని అయితే అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా సరే ఉపయోగపడితే మరో నలుగురికి షేర్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.